నమస్తే అన్న, ఏం పేరు? చంద్రమౌళి, పెచ్చటి చంద్రమౌళి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిని. ఇప్పుడు పరిపాలన మొత్తం ఎలా జరుగుతుందంటారన్న? చాలా బాగా జరుగుతుంది. చాలా చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్, దేశంలోనే గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు, గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఎలా ఉంది, ఈ రోజు ప్రభుత్వం ఎలా ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం 3 ముక్కలు, ఇవాళ 3 రాజధానులు అన్నాడు. ఎక్కడ ప్రాజెక్టు ఏమీ లేదు, అంతా విచ్ఛిన్నం అయిపోయింది రాష్ట్రం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పక్కన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉన్నది. గొప్ప అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రలో అనేక సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు, కులాల సమస్యలు తెలుసుకున్నారు. ఇవాళ బ్రహ్మాండంగా, ఇవాళ తండ్రికి మించినటువంటి తనయుడిగా ఇవాళ బ్రహ్మాండంగా ఆయన కూడా గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా మరి విద్యాశాఖలో కూడా అనేక మార్పులు తీసుకురావడం. ఇవాళ మీరు చూస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కూడా, గతంలో ఇండస్ట్రీస్ అన్ని ఎక్కడికో వెళ్ళిపోయాయి. నిన్ననే గూగుల్ కూడా వస్తుందని చెప్పారు. అవును, ఇవాళ అన్ని కూడా వస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ గతంలో మొత్తం ఇండస్ట్రీస్ అన్ని పారిపోయాయి ఈ రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రం వదిలిపెట్టి అన్ని వెళ్ళిపోయాయి. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ రాష్ట్రంలోకి అందరూ కూడా ఇవాళ ఇండస్ట్రీస్ పెడతామని చెప్పేసి అదరకు వస్తా ఉన్నారు. నారా లోకేష్ గారు ఓటమి తర్వాత 2019 ఎలక్షన్స్ లో మొదటిసారి ప్రజల్లోకి వెళ్ళారు కంటెస్ట్ చేయడానికి. అప్పుడు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ ఎలా ఉంది? అంత రీసౌండింగ్ గా ఉంది. ఇవాళ ఎక్కడైతే మనం ఓడిపోయాం అక్కడే మనం విజయం సాధించాలని నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఇవాళ ఒక పట్టుదలతో, ఒక ఉత్సాహంతో ఇవాళ ఆయన బ్రహ్మాండంగా ఆ నియోజకవర్గంలో పనిచేశారు. నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే ఒక పక్కన నియోజకవర్గం చూసుకుంటూ, ఒక పక్కన రాష్ట్రం అంతా తిరుగుతూ పాదయాత్ర చేస్తూ ఇవాళ లోకేష్ గారు 91,000 మెజార్టీతో గెలుపొందారు. అది లోకేష్ గారు అండి. ఇవాళ గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా, ఇవాళ మంత్రిగా, ఇవాళ బ్రహ్మాండంగా ఒక ఆదర్శమైనటువంటి, వాళ్ళ దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి నాయకుడిగా లోకేష్ గారు ముందుకు వెళ్తా ఉన్నారు. లోకేష్ గారి దూకుడు వైఖరి మరి బానే ఉందంటారా? దూకుడు అనేది అంటే మీరు అంటున్నారు కానీ ఆయన దూకుడు వైఖరి ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉన్నారు, ఒక విజన్ తో ముందుకెళ్తా ఉన్నారు. దూకుడు అనేది మీరు అంటున్నారు కానీ వీళ్ళ ప్రజల్లో ఆయన మీద చాలా గొప్ప విశ్వాసం పెరిగింది ప్రజల్లో. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం చూసుకుంటే కనుక మంగళగిరిలో బాగానే చేస్తున్నారంటారు పరిపాలన మొత్తం కూడా. మంగళగిరి కాదు, రాష్ట్రం అంతా కూడా బాగుంది. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చేంత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, మనశ్శాంతిగా బతుకుతున్నారు. ఇవాళ గతంలో ఏముందండి, ఇవాళ గతంలో ఒక రైతు ధాన్యం అమ్ముకుంటే 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు కూడా డబ్బులు పడేవి కాదు. ఇవాళ చూడండి పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో. ఇవాళ రాష్ట్రంలో గతంలో రోడ్లు ఉన్నాయండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికెక్కడ గోతులు కప్పెట్టాలి, ఎక్కడికక్కడ కంప్లీట్. ఇవాళ ఎక్కడా కూడా ఈ ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఏ రంగంలో కూడా ఇబ్బంది, రైతాంగం పడకూడదు, ఇవాళ వ్యాపారస్తులు పడకూడదు, ఇండస్ట్రియలిస్టులు పడకూడదు. ఇవాళ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ తో ముందుకు నడుస్తూ ఉన్నారు. అదే బాణిలో ఇవాళ మన లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నారు. అలయన్స్ ఇలానే కొనసాగాలని చెప్పి అనుకుంటున్నారా? ఖచ్చితంగా కొనసాగుతుంది కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దేశంలోనే గొప్ప నాయకుడు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఒకటి సంబంధించిన నాయకుడు కాదు ఆయన, దేశంలోనే గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఇవాళ ఒక సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం దేశంలోనే మంచి ఉత్తమమైనటువంటి గొప్ప రాష్ట్రంగా ఎదుగుతుందో సందేహం లేదు. అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంటారు. ఖచ్చితంగా అవుతుంది. ఆయన నేతృత్వంలో ఇవాళ మనం చూస్తా ఉన్నాం కదా. ఇవాళ అమరావతికి మంచి నిధులు వస్తా ఉన్నాయి. 3 రాజధానులు అన్నాడు, ఏం చేశాడు? 3 రాజధానులు ఏమైంది? 3 రాజధానులు ఇవాళ ఏమైంది? ఇవాళ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు ఏమైంది? ఇవాళ అన్ని కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి కదా. ఇవాళ కనిపిస్తా ఉన్నది ప్రజలకి. ఇవాళ అదేదో ఏదో లేనిపోని ఏదో మాట్లాడి లేనిపోని మాట్లాడటం తప్ప అవన్నీ ప్రజలు విశ్వసించట్లేదు. ఇవాళ జగన్ ఎవరు కూడా ప్రజలు విశ్వసించట్లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు ఎప్పుడూ వచ్చే ప్రసక్తి ఉండదు. ఎందుకంటే ప్రజలు భయభ్రాంతులు అయ్యారు ఆ ప్రభుత్వాన్ని చూసి. అందుకని ఇంకెవరు కూడా దాని విషయంలో అసలు ఒక ఆలోచన కూడా ఇవాళ ప్రజలకు లేదు. వైసీపీ వాళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చెప్పంటున్నారు కదా. యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీలో అది ఉందా? అదేమీ లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అసలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఏం చేశారండి? బెదిరింపులు, దౌర్జన్యాలు అన్ని కదా వాళ్ళు చేసింది. అన్ని కూడా మనశ్శాంతిగా ఎవడన్నా బతికాడా ఆ ప్రభుత్వంలో? ఆ ప్రభుత్వంలో ఎవరు మనశ్శాంతిగా బతకలేదు. ఇవాళ ఎవరిని తప్పు చేస్తున్నాడు శిక్షించబడతాడు. తప్పు చేసినోడికి ఇప్పుడు, అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఏంటి? ఎవడైతే తప్పు చేసాడో వాడు శిక్షించబడతాడు. చట్టం శిక్షిస్తుంది. చట్ట పరిధిలో చట్టం తన పని చేసుకుంటది, చట్ట పరిధిలో. అంతేగాని వీళ్ళు ఏం చెప్తున్నారంటే విజయవాడ వరదల్లో వైఫల్యాలు ఉన్నాయని చెప్పి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున గోబెల్స్ మాదిరిగా ప్రచారం చేస్తున్నారు. వరదలోని ఎలా సమర్థంగా ఎదుర్కొన్నారో మొత్తం కూడా తెలియజేయండి. ఏమండి, అసలు మీరు గతంలో 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వాన్ని చూశారు. సీఎం గారు ఎక్కడన్నా బయటకు వచ్చాడా? ఏరియల్ సర్వే చేస్తూ
పైన తిరుగుతూ ప్రజల్లోకి వచ్చాడా? అది ఎందుకండి, వాళ్ళ ఎమ్మెల్యేలో సగం మందే ముఖ్యమంత్రిని కలవలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలే సగం మంది ముఖ్యమంత్రిని కలవలేదు. మాకే ఇంటర్వ్యూలు లేవని చెప్పేసి లబో దిబో అని బయట చెప్పుకునేవారు. ఇవాళ మాకు అలా కాదు. మేమే చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు కలిశాను, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా లోకేష్ బాబు గారిని నేను చాలాసార్లు కలిశాను. మాకు స్వతంత్రం ఉంది ఈ పార్టీలో. సాధారణ కార్యకర్త కూడా వెళ్ళి మా నాయకుడిని కలుస్తాడు. ఇవాళ అక్కడ ఆ స్వతంత్రం ఎక్కడ ఉందండి? ఇవాళ అన్ని కూడా వాళ్ళు చెప్పే అన్ని బూటక మాటలు, ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మట్లేదు. ఎప్పటికీ వైసీపీ పార్టీ అధికారంలోకి రాదు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉంటుంది. లోకేష్ గారు మరి నెక్స్ట్ పవర్ హౌస్ అంటారా? నెక్స్ట్ బాబు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ నాయకుడు. ఆయన విజన్ లో ఈయన ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా ఈవేళ ఏంటంటే అందరూ కూడా ఈవేళ ఇది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఈయన పనిచేస్తా ఉన్నాడు. అది కూడా అందరూ కూడా బాగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఈవేళ ఒక మంచి పేరు తెచ్చుకుంటున్న నాయకుడిగా ముందుకు సాగుతా ఉన్నాడు. గ్రాఫ్ అయితే పెరుగుతుందంటారు? ఖచ్చితంగా పెరుగుతుంది. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన గ్రాఫ్ ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చూసాం, ఇవాళ మన కాకినాడలో చూసాం. రేషన్ బియ్యం ఈవేళ ఆయన మరి ఏ రకంగా మరి ఆయన మరి ఈవేళ అక్కడ వెళ్ళి షిప్ లో చూసి మొత్తం ఇవన్నీ కూడా మరి ఈవేళ ఆయన కూడా మనం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఒక ఐకమత్యంతో ముందుకెళ్తా ఉన్నది. ఎక్కడ కూడా చిన్న ఇది కూడా లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. ఒక విజన్ తో ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు పార్టీలు మారుతున్నారు కదా, కొంతమంది వైసీపీ నుంచి ఇటు జంప్ చేస్తున్నారు, ఆపరేషన్ ఆకర్షణ చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలా పార్టీలు మారి మీ పార్టీలోకి వస్తున్నారు కదా, వాళ్ళపై మీ అభిప్రాయం ఏంటండి? అలా రావచ్చు అంటారా? అలా వస్తే ముందు నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, దానికి అది పార్టీ నాయకుడు చూసుకుంటారు సార్. అది పార్టీ నాయకుడు ఆయన చూసుకుంటారు. పార్టీ నాయకుడికి అన్ని తెలుసు. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా మీ అభిప్రాయం ఏంటంటే మీకు అలా తీసుకోవాలని ఉందా లేకపోతే ఏంటి? అంటే ముందు నుంచి ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలని అడుగుతాం. ఖచ్చితంగా మా నాయకుడు కూడా ఆ విధమైనటువంటి ఏదో ఒక తీసుకుంటారు. ఆయనకు ఒక లెక్కలు ఉంటాయి. ఇప్పుడు తీసుకోవటం అంటే ఆయనకు ఒక లెక్కలు ఉంటాయి. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా వారు ముందుకెళ్తా ఉంటారు. ఖచ్చితంగా మా పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు. ఆ నమ్మకం మాకుంది.